మేడ్చల్ జిల్లా సూరారంలో అగ్ని ప్రమాదం జరిగింది. కట్టమైసమ్మ పరిధిలో పార్క్ చేసి ఉంచిన ప్రైవేటు బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రమాదానికి గల కారణాలేంటి? ఝాన్సీరాణి సురారం పిఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలోని పార్కింగ్ లో పార్క్ చేసుకుంటూ ప్రైవేటు బస్సులో మధ్యాహ్నం ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పూర్తిగా వ్యాపించి బస్సు అంతా కూడా చూస్తుండగానే దగ్ధమైన పరిస్థితి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే పూర్తిగా మంటలకి దగ్ధమైన ప్రైవేట్ బస్సు పూర్తిగా కాల్చింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కూడా బస్సులోని అగ్ని ప్రమాదానికి సంబంధించిన మగ్నులను ఆర్కేసే ప్రయత్నం చేస్తారు. అప్పటికే బస్ మొత్తం కూడా పూర్తిగా తగలబడింది. గమనించి కూడా పూర్తిగా అంటే సాంకేతిక కారణంగానే కారణం వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే ఎవరైనా గుర్తులేని వ్యక్తులు నింపట్టించాలన్న సమాచారం అయితే రావాల్సిందో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ బస్సుకు సంబంధించి కూడా నిత్యం ఇక్కడ కొన్ని బస్సులు పార్కింగ్ చేస్తుంటాయి. ప్రస్తుతానికి కట్టమైసమ్మ బస్సు సంబంధించి కూడా కొంతమంది సందర్శకులు వచ్చేందుకు ఆ బస్సులో వచ్చినట్టుగా తెలిసింది. ఆ సందర్భంలోనే బస్సులో మంటలు చెలరేగినట్టుగా ప్రస్తుతానికి సమాచారం ఉన్నది. పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. వెంటనే స్థానికుల సమాచారం, పోలీసు సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పు చేసే ప్రయత్నించారు. అప్పటికే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అంటే కిరణ్, ఆ బస్సు ఎవరికి చెందింది చూడొచ్చు, అలాగే పూర్తి డీటెయిల్స్ పై ఒక క్లారిటీ రావాలంటే ఎప్పటి వరకు పట్టొచ్చు? పోలీసులు ఏమన్నా సమాధానం చెప్తున్నారా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సండే కాబట్టి కట్టమైసమ్మ గుడికి కొంతమంది భక్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. వారు సంబంధించిన బస్సుగానే ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైతే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.